నామాన్ని హెచ్చిస్తాను అని చెప్పి దావీదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు తెలుసా? వై దావీదు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నా అంటే, మొట్టమొదటి విషయం మీతో పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే, ఫర్ హిస్ పొజిషన్. పి అని చెప్పానుగా, పొజిషన్, దేవుని యొక్క స్థానాన్ని. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమై ఉన్నాడో అందుకు. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి మనం చెప్పండి? ఆయన ఏమై ఉన్నాడో అందుకు దేవుని స్తుతించాలి. ఇంతకు ఏమై ఉన్నాడు దేవుడు? ఇది ఎవరికి వారి వ్యక్తిగతం. దావీదుని అడిగితే ఆ మొట్టమొదటి లైన్లోనే ఉంది, చూసారా? ఏమంటున్నాడు తెలుసా దావీదు? రాజు అయిన నా దేవా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదేమి సామాన్యమైన మానవుడు కాదు. ఈ కీర్తన రాసే టయానికి దావీదు మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు. దావీదు ఎవరై ఉన్నాడు? 12 గోత్రాలకు అవిభాగ ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతాన్ని పరిపాలించడమే చాలా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశాన్ని తీసుకున్నాం అనుకోండి, మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి అక్కడే దేశం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి చూడలేక రాష్ట్రాల్లో విభాగించబడి ప్రతి రాష్ట్రానికి ఎవరు ఉంటాడు? మళ్ళా ముఖ్యమంత్రి కింద ఎవరు ఉంటారు? మంత్రులు. మళ్ళా ప్రతి ఈ నియోజకవర్గానికి ఎవరుంటారు? ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటాడు. ఈ ఎమ్మెల్యే పోనీ నియోజకవర్గం మొత్తం చూస్తాడా? లేదు. మళ్ళీ ఈ నియోజకవర్గంలో మళ్ళా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మళ్ళా ప్రతి గ్రామానికి వచ్చి ఒక సెక్రటరీ. చూసారా? మరి ఇలాంటి పరిస్థితుల్లో దావీదు 12 గోత్రాలకు సుమారు కొన్ని లక్షల మంది జనానికి ఒక్కడే రాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిభాగ రాజ్యానికి దేవుడు ఏ రాజ్యాన్ని అయితే తన ప్రజలుగా స్వీకరించగలిగాడో అటువంటి ప్రజలకు రాజయ్యున్న దావీదు ఈరోజు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, నిత్యము నీ నామాన్ని నేను ఘనపరుస్తా. ఎందుకు అన్నాడు తెలుసా? దావీదు గ్రహించాడు. ఏం గ్రహించాడో తెలుసా? తన దేవుడు తనకి ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని గమనించాడు. రాజయ్యుండి కూడా దేవుణ్ణి స్తుతించే సమయాన్ని అతను కోల్పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మనుషులకు రాజునే గాని నా మీద ఒక రాజు ఉన్నాడు. సమస్త రాజులకు రాజే ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సర్వవ్యాప్తి, సర్వ సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. నా ఆధీనంలో ఓన్లీ ఇజ్రాయెల్ రాజ్యం మాత్రమే ఉంది. కానీ నాబోటి అనేక మంది రాజులకు, నాబోటి అనేక మంది పరిపాలకులకు, ఈ సృష్టి మొత్తానికి ఒక్కడే పరిపాలకుడు ఉన్నాడు. ఆ పరిపాలకుడు నన్ను మించిన గొప్పవాడు. ఆ గొప్పవాడై ఉన్న ఆ పరిపాలకుని, ఆ దేవుణ్ణి, ఆ ఘనుడైన దేవుణ్ణి స్తుతించడానికి నాకు ఏమాత్రం మొహమాటం లేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని గ్రహించి అందుకు స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమై ఉన్నాడు ఈరోజు దేవుడు? మనకి ఏమై ఉన్నాడో గ్రహిస్తే గనక మనం ఏమాత్రం దేవుణ్ణి స్తుతించే సమయంలో మౌనముగా ఉండనే మన సమస్యలన్నీ వస్తాయి. సమస్యలకు మించి పై ఉన్నవాడు దేవుడు. మన శ్రమలకు మించి పైన ఉన్నవాడు దేవుడు. మన పరిస్థితులకు మించి పైన ఉన్నవాడు దేవుడు. ఆయన మన ముందు ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, సమస్తము ఆయన స్వాధీనం ఉన్నప్పుడు, మనము ఆయన స్వాధీనంలో కనుక వచ్చినట్లయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమై ఉన్నా సరే మనం వాటి గురించి ఆలోచించాం, పైనున్న వాడి వైపే చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన స్తుతించడానికి ఏమాత్రం వెనుకాడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను మించి, నాకైనా పైగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. కాబట్టి నేను ఆయన్ని స్తుతించడానికి ఏమాత్రం వెనకాడను. ఇంగ్లీషులో ఈ మాట చూపించి నేను ముగిచ్చేస్తా. ఇంగ్లీషులో ఇంకా చక్కగా రాయబడి ఉంది. ఒక్కసారి చదివేసి ఒక 2 నిమిషాల్లో సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా. ఇంగ్లీషులో ఏముందంటే 145వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. I will extol thee, my God, O King. I will bless thy name forever and ever. ఈ మాట కోసం ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తెలుగులో ఏముందంటే అనుదినం అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఉందా? నీ నామం నిత్యము స్తుతించదను, అనుదినము నిన్ను స్తుతించదను. అనుదినం అన్నాడు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏంటి అంటే దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఎటువంటి ఎండ్ పాయింట్ అనేది
లేదు, ఎటువంటి లిమిటేషన్ లేదు. ఇంతవరకే దేవుని స్తుతించాలి, ఈ సమయంలోనే దేవుని స్తుతించాలి, పలానా కొంత సమయమే దేవుని స్తుతించాలని లిమిటేషన్స్ ఏం పెట్టుకోలే దావీదు తెలియజేస్తున్నాడు. ఫర్ ఎవర్ అంటే నిన్ను స్తుతించడానికి ప్రతి నిత్యము, ప్రతి సెకండ్, నా జీవితాంతం వరకు కూడా నిన్ను స్తుతిస్తూనే ఉంటా. అండ్ ఎవర్ అని కింద రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే మన దేవుడు నిత్యుడైన దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా? నిత్యుడగు తండ్రి అంటే మనం కొన్నాళ్ళే ఉంటాం. మనకన్నా ముందున్నవాడు, మన సమయంలో ఉన్నవాడు, మన తర్వాత ప్రతి నిత్యము ఉండగలిగిన దేవుడు. మన దేవుడు ఏ విధంగా అయితే నిత్యము అయి ఉన్న దేవుడై ఉన్నాడో, దేవుని గురించిన, నిత్యుడైన దేవుని గురించిన ఆస్తుతి నిత్యము ఉంటుందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరంతరము దేవుని స్తుతిస్తా అంటున్నాడు. తన దేవుని స్తుతించడంలో అతనికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. అంత మాత్రమే కాదు, దేవుని గురించిన తన స్తుతి, దేవుడు ఏ విధంగా అయితే నిత్యుడై ఉన్నాడో ఈ స్థితి కూడా నిత్యమైన స్తుతి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము దేవుని స్తుతించడానికి ఆయన ఏమై ఉన్నాడో అన్న విషయం ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించిన వారు ఆయన స్తుతించకుండా ఉండనే. ఎందుకో తెలుసా? చెప్పాను ఇందాక ఆల్రెడీ. ప్రకృతే ఆయన గురించి, ఆయన కీర్తిని ప్రకటిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. వచ్చే వారం మిగతా విషయాలు మనం కంటిన్యూ చేస్తాం.